ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే రెండు రకములైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలను పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను వివరిస్తూ ఉంటున్నాడు. సాత్వికము, మంచితనం, మరి దీనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఇతరుల పట్ల దయ చూపేటువంటి వారు, అటువంటి వారి గురించి, మరియు ఇంకొక రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు, మత్సరపడేటువంటి వారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఎందుకనగా మనుషులు, ఈ యొక్క మత్సరము కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకనగా ఓర్చుకోలేరు. ఒకరు బాగుంటే ఓర్చుకోలేరు, ఒకరు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు. కుళ్ళు వారికి. ఎందుకనగా అయ్యో నాకన్నా బాగున్నారే అని అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. పరమజ్ఞాని ఎందుకు ఈ విషయాలు మరి చెప్తూ ఉంటున్నాడంటే, ఆయన పరమజ్ఞానిగా ఉంటున్నాడు, మరి మనుషుల యొక్క మనస్తత్వాలను ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు మన స్వభావము ఏ రీతిగా ఉంటున్నది? సాత్వికం, మంచితనము, దయాలత్వము, ప్రేమ, నమ్మకము, మరి ఈ యొక్క ఫలాలు, ఆత్మీయ ఫలాలు కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నామా? మత్సరము, ఎముకలకు కుళ్ళు. వారు అభివృద్ధి చెందలేరు. అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని చూసి ఓర్చుకోలేనటువంటి వారు ఉంటున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తుంటున్నాడు, మరి ఆత్మఫలాలు, శారీరకమైనటువంటి ఫలాలు, ఆత్మఫలాలు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు ఓదార్చబడతారనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తుకు మరి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను ఎలాంటి మనస్సు మనం కలిగి ఉంటున్నాం? సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉన్నట్లయితే అది మనకు జీవాన్ని ఇస్తుందట. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఒకరు బాగుపడుతుంటే మరి మనం నవ్వుకూడదు, మనం ఈర్ష్యపడకూడదు. అది మనకి కుళ్ళు. ఆ కుళ్ళును మనం తీసేసుకోవాలి. ఆ కుళ్ళు మరి దేవునికి సాదృశ్యమైనటువంటిది కాదు, సాతానుకు సాదృశ్యమైనది. సాతానుడి యొక్క పన్నాగం ఏంటనగా బాగా ఆత్మీయంగా ఎదిగేటువంటి వాళ్ళని చూసి కుళ్ళు పడుతూ ఉంటుంది సాతానుడు. మరి అలాంటి స్వభావం కలిగినటువంటి వారు సాతానుతో సమానము. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలు అలాంటి ఆలోచనలు ఉండకూడదని పరమజ్ఞాని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, దేవుడు ఎలాంటి మనస్సు కలిగి ఉంటున్నాడో అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.